హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? ఎస్, మేమంతా చాలా చాలా బాగున్నాం. ఓకే, సొసైటీలో బతకాలంటే అన్ని కష్టాలే, కానీ న్యాయంగా, నీతిగా, నిజాయితీగా బతకాలి అని అందరు చెప్తుంటారు. ఎస్, కరెక్టే, బతకాలి. బట్ నిన్ను నువ్వు కూడా కాపాడుకోవాలి. ఎలా? న్యాయంగానా, నీతిగానా, నిజాయితీగానా? అవి ఉంటే కష్టమే అనిపిస్తుంది ఒక్కోసారి. అయినా మనకుండే దిల్లు వేరే కదా, ఆయన తట్టుకోగలుగుతాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళమటి చాలా హడావుడిగా, పెద్ద మేధావిగా, అన్నీ తనే సలహాలు ఇస్తూ తనే ముందుండి నడిపిస్తున్నట్టు పెద్ద అట్రాక్షన్, పెద్ద షో చేస్తుంటారు. అదే పెద్ద మనిషి దగ్గర పని చేసుకుంటూ, అదే పెద్ద మనిషికి బర్త్డే అయితే అందరూ కలిసి తలాగింత వేసుకొని గ్రాండ్గా చేద్దామని చెప్పేసి ఆలోచన కొంతమందికి వస్తుంది. సో అందరు కలిసికట్టుగా ఉండాలి కదా. మరి నువ్వంతా ఇదిగా చేస్తున్నావు వాళ్ళని, మరి మాకైతే అంత లేదు, నీకుంది. నేను ఒక 50 వేసుకుంటే నువ్వు డబల్ వేసుకోవాలి కదా, ఎందుకంటే వాళ్ళంత ప్రేమ కదా నీకు, వాళ్ళంటే అంత ఇష్టం, వాళ్ళంటే అభిమానం, వాళ్ళంటే చచ్చిపోతావు. కానీ అక్కడ చెబితే నాకే తెలియదు, నాకు సంబంధం లేదు, ఒక్క మాటతో తీసిపడేసి. అంటే అవసరం కోసం వాడుకునే జనాలు లోకంలో చాలామంది ఉన్నారు అని ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే సొసైటీ తగ్గట్టుగా మనం కూడా బతకాలి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి, పట్టకపోతే మనం కష్టం. అంత చేసినా ఇంత జరిగినా కూడా అలాంటి వాళ్ళనే నమ్ముతారు తప్ప మనలాంటి వాళ్ళు, అదే మీలాంటి వాళ్ళు చూస్తున్నారే, మీ మనస్తత్వం అలాంటిదే కాబట్టి మీకు చెప్తున్నాను, జాగ్రత్త. అన్నిట్లో హడావుడే చేసేసి అలాగే చేద్దాం, ఇది చేద్దాం, పెద్దగా ఏం ఉండదండి, పట్టించుకోరు. అలాంటప్పుడు మన సాటిస్ఫాక్షన్ కోసం, మన హై అథారిటీ కాబట్టి మనకేదో తృప్తి, మనకేదో చేస్తాను కాదు, అంత సీన్ లేదు, అవి చేయరు. కానీ ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం, మనకంటే గొప్పవాళ్ళు కదా, మనకంటే పెద్దవాళ్ళు కదా, చేస్తే బాగుంటుంది అంత ఆనందం, అంతే తప్ప. ఓకే, థ్యాంక్ యూ. జాగ్రత్త, టేక్ కేర్.